హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నా అండ్ రామ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ వెరీ టేస్టీ క్రీమీ మష్రూమ్. దాని ప్రాసెస్, ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫైన్లీ చోపుడు 1 టేబుల్ స్పూన్ గార్లిక్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మష్రూమ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మష్రూమ్ని వాటర్ డ్రై అవుట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జనరల్గా కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు తొందరగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి డ్రై అవుట్ అయిపోతుంది. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. సో మనకి ఇప్పుడు ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మనము బటర్ వేసుకొని టూ టు 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. ఇప్పుడు మనము క్రీమీ సాస్ రెడీ చేస్తున్నాం అన్నమాట. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. ఈ మైదా వేసుకున్న తర్వాత ఇమీడియట్గా కలుపుకోవాలండి. మనకు ఉండలు కట్టకూడదు ఇది. సో మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. సో మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అండ్ అంటుకుంటుంది అనమాట ప్యాన్కి. అందుకనే అది అంటుకోకుండా ఉండలు కట్టకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకోండి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుందండి మనం మైదా వేసిన తర్వాత. ఇలా వచ్చిన తర్వాత మిల్క్ తీసుకోండి. నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ను ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఉండలు అనేవి అసలు కట్టకూడదు, కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. మంచిగా స్టర్ చేసిన తర్వాత మనకి లాస్ట్గా ఇలాగా మంచిగా వస్తుంది. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు మిల్క్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు బాగా థిక్గా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ, లేదు మీకు పలుచగా కావాలనంటే మిల్క్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కలుపుకోవాలి. దీనిలో వేసుకొని దీంట్లో కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ మంచిగా కలుపుకోండి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మెత్తగా దంచిపెట్టుకున్న పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మనం ఇందులో ఎక్కడా కూడా కారం వాడట్లేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని మీడియం ఫ్లేమ్ మీద, తర్వాత మనం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. చెక్ చేసుకోండి మీరు ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని. దాన్ని బట్టి మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ వచ్చాక మీరు ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని జస్ట్ కొరియాండర్తో కొంచెం పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, క్రీమీ మష్రూమ్ తయారైపోయింది. చూసారు కదా కన్సిస్టెన్సీ, టెక్స్చర్ ఎలా ఉందో, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి మాకు. దీన్ని మేము లెమన్ కొరియాండర్ రైస్తో తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ లెమన్ కొరియాండర్ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి మీ అందరికీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రత్నా అండ్ రామ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.